హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. సో మేము ఇక్కడ సంగారెడ్డిలోని మంజీరా రిజర్వాయర్, మంజీరా డ్యామ్, అలానే మంజీరా వైల్డ్ లైఫ్ సాంచురీకి అయితే వచ్చామండి. సో మేము ఇంతకుముందు లైవ్ కూడా తీసాను. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. సో మేము అక్కడికి వెళ్ళడానికి ఎలా ఇబ్బంది పడ్డామో, మొత్తాన్ని ఫైనల్గా ఎలా డ్యామ్ వరకు చేరుకున్నామో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో పెడుతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రాళ్ళల నుంచి అలా కిందికి దిగి కొంత లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏరియా అంతా చూడడానికి ఒక చిన్నపాటి ఫారెస్ట్ లాగా అయితే ఉందండి. చాలా అంటే లోతట్టు ప్రాంతం కదా ఇది. డ్యామ్ దగ్గర నుంచి వాటర్ అంతా కూడాను, వాటర్లో ఎక్కువైనప్పుడు ఇదంతా కూడా వాటర్ వచ్చేస్తుంది అనమాట. టోటల్ అక్కడ నేల అంతా కూడాను బురదగా చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. అసలు నడవడానికి కూడా అవ్వడం లేదు. అందరైతే చెప్పులు తీసి అలా చేతిలో పెట్టుకొని నడుస్తున్నారు అక్కడ. సో చిన్న నారో రోడ్ అనమాట. వెహికల్స్ అట్లా ఏమి అలో ఉండదు, బై వాకే వెళ్ళాలి లోపలికైతే. సో మేమైతే ఇలా చిన్న రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. చూడ్డానికైతే చాలా బాగుందండి. మేమైతే ఒక అడ్వెంచర్ చేసినట్టుగానే ఫీల్ అయ్యామన్నమాట. చాలామంది చేపలు పట్టడానికి అయితే వస్తున్నారు అక్కడికి, కూడా ఉన్నారు. చూడండి సో అక్కడ మష్రూమ్స్ అలా కనిపిస్తాయన్నమాట. సో అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ వ్యూ అంతా చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు నాకైతే గునా కేవ్స్ లాగా అనిపించింది అనమాట. మంజువల్ బాయ్స్ సినిమా చూసుంటారు కదా, సో అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్మాస్ఫియర్, గ్రీనరీ అదంతా కూడాను. చూడండి ఇక్కడ మష్రూమ్స్ కనిపించాయి. ఇందాక వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా. సో తినొచ్చా తినకూడదు అయితే తెలీదు, బట్ కొన్ని అయితే తెంచుకున్నాను. సో వే అంతా కూడాను చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. చూడండి అందరు వెళ్ళే వాళ్ళంతా జాగ్రత్తగా వెళ్తున్నారు. చెట్లన్నీ చూడండి మ్యాంగ్రూవ్స్ లాగా అనమాట. అంటే పైన రూట్స్ అన్నీ ఇలా వచ్చేసి ఉన్నాయి. స్నేల్స్ ఉన్నాయి చూడండి కొమ్మలకి. ఇక్కడైతే ఒక చిన్న పుట్ట కూడా కనిపించింది. చక్కగా దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీసుకున్నాను, కానీ తర్వాత అయితే భయం వేసింది. సో అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇలా 2 రూట్స్ ఉన్నాయండి. సో మేము లెఫ్ట్ సైడ్, ఇది రైట్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ నుంచి వెళ్తున్నాము. సో అలా లెఫ్ట్ సైడ్ రూట్లోకి వెళ్ళగానే మనకి మంజీరా డ్యామ్కి వే అనమాట. అసలు చూడగానే అయితే ఇలా వెళ్ళగానే అలా చూడగానే చాలా సర్ప్రైజ్ అయ్యానమాట నేనైతే. సో మీరు కూడా చూడండి. సో చూస్తున్నారు కదా, అసలు చెట్ల సందులోంచి ఆ డ్యామ్ ఎలా కనిపిస్తుంది చూడండి. వాటర్ ఫ్లో సౌండ్ అయితే భలే ఉందండి అసలు. సో ఈ మంజీరా రిజర్వాయర్ నుంచి, మంజీరా డ్యామ్ నుంచి అయితే మనకి హైదరాబాద్, అలానే సికింద్రాబాద్ రెండింటి కూడాను డ్రింకింగ్ వాటర్ సరఫరా అవుతుందండి. సో వాటర్ ఫ్లో చూడడానికి అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నేనైతే. ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా అనిపించింది, సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. సో అందుకే వెంటనే లైవ్ తీసి అప్లోడ్ చేశాను కూడా. చూడండి. సో ఇది ఒక మంచి వీకెండ్ ట్రిప్ అని చెప్పొచ్చు, మంచి ఒక పిక్నిక్ స్పాట్ కూడా చెప్పొచ్చు అనమాట. ట్రెక్కింగ్ అంతా చూసారు కదా. ఈ మంజీరా నది అయితే గోదావరి నది ఉపనది అండి. అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా అయితే ప్రవహిస్తుందన్నమాట. మన తెలంగాణలోని సంగారెడ్డిలో ఉన్న మంజీరా డ్యామ్ అనమాట ఇది. సో ఇదైతే 724 కిలోమీటర్స్ పొడవు అయితే ఉంటుందండి. అండ్ మన తెలంగాణ సంగారెడ్డి నుంచి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి అలానే కందకుర్తి దగ్గర గోదావరి నదిలో అయితే కలుస్తుందన్నమాట. సో ఇక్కడంతా ఫారెస్ట్ చుట్టూ వచ్చేసి 36 కిలోమీటర్స్ వరకు అయితే విస్తరించి ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి 70 రకాల పైగా పక్షుల్ని సంరక్షిస్తున్నారు. అలానే ఇది క్రొకడైల్స్కి మంచి హ్యాబిటాట్ అని చెప్పొచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.